మా అమ్మమ్మకి మా అమ్మ ఒకే కూతురు. మా అమ్మ చిన్నతనంలో అమ్మ పెళ్లి చేసి లవ్ మ్యారేజ్ అనమాట. అందరికీ ఒక 20-21 లో పెళ్లి అవుతుంది. మా అమ్మ తొందరగా 16 years లో పెళ్లి చేసుకున్నారు. మా అన్నయ్య పుట్టాడు, నేను పుట్టాను. దాని తర్వాత మా అమ్మకి నాన్నకి చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల విడాకులు తీసేసుకున్నారు. మా అమ్మ అమ్మమ్మతోనే ఉండిపోయింది. అమ్మకి 2 పిల్లలు, నేను మా అన్నయ్య. మేమిద్దరు కూడా మా అమ్మమ్మతో సెటిల్ అయిపోయాం. అమ్మమ్మ చూసుకుంటా ఉండింది. పెద్ద రిచ్ ఫ్యామిలీ అంతా ఏం కాదు, మిడిల్ క్లాసే. ఆ టైంలో మా అమ్మమ్మ ఏంటి ఇల్లు అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోతామా లేకపోతే చనిపోతామా అన్నట్టుగా ఒక కొంచెం ఆ సిచ్యువేషన్ అలా ఉండిందంట. ఆ టైంలో నాకు ఫస్ట్ సినిమా చేయడానికి ముందు స్కూల్లో షూటింగ్ తీయడానికి వచ్చాను, ఎల్కేజీ చదివినప్పుడు. ఆ మూవీ పేరంతా తెలియదు. అప్పుడు స్కూల్లో షూటింగ్ తీసింది వస్తే నేను ఎల్కేజీ చదువుతూ ఉంటే 3 పిల్లల్లో సెలెక్ట్ చేసి నన్ను కూడా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి ఒక హీరోయిన్ వాళ్ళతో డైలాగ్, నీకు 2 పేరు లవ్ పండ్రింగ్లా అని ఒక డైలాగ్. అప్పుడే ఫస్ట్ ఎల్కేజీలో లవ్ డైలాగ్ చెప్తే వాళ్ళు ఎత్తుకుని కిస్ చేస్తారు. స్కూల్లో మిస్తో చెప్పారు, నన్ను సెలెక్ట్ చేసి యాక్ట్ చేస్తాం. అయిపోయింది, చాక్లెట్ అంతా ఇచ్చారు, అయిపోయింది. అది ఒకటే, దాని తర్వాత ఏం జరగల. అప్పుడు ఈ బంధాలను బంధాల సినిమాకి ఒక పాప అడ్రస్ ఇచ్చి వెతుకుతూ ఉన్నాడు అతను. ఏదో ఆ పాప ఎక్కడ అడ్రస్ మిస్ చేస్తాడో వెతుకుతున్నా. మా అమ్మమ్మ వచ్చి, సరే మనం ఇల్లు అమ్మాలనుకుంటాము, అది ఆ బ్రోకర్ ఎవరో తిరుగుతున్నారు, ఏమండి ఏం కావాలి, ఏదైనా అడ్రస్? లేదు, ఒక పాప అడ్రస్ మిస్ అయిపోయింది, ఈరోజు షూటింగ్లో ఉండాలి, ఆ పాప అడ్రస్ మిస్ అయ్యి ఎక్కడ ఉందో తెలియదు, వెతుకుతున్నాను నేను, అది ఇదే అంటా ఉన్నాను. అప్పుడు మా అమ్మమ్మ అడిందంట, మా ఇంట్లో ఒక పాప ఉంది చూస్తారా అంటే, సరే చూపించండి అంటే, సరే పాప బాగుంది రెడీ చేసి పెట్టండి. నేను వస్తాను, నన్ను రెడీ చేసి తీసుకెళ్ళిపోయారు స్టూడియోకి. ఎక్కడ మన ప్రసాద్ స్టూడియో చెన్నైలో తీసుకెళ్ళారు. అక్కడ చాలా మంది పాప సెలక్షన్స్కి వచ్చి ఉన్నారు. లక్ష్మి ఆంటీయే ప్రొడ్యూసర్, లక్ష్మి ఆంటీయే హీరోయిన్ ఆ సినిమా, బంధారాల బంధాల సినిమా. అప్పుడు అందరినీ చూసేసి నన్ను సెలెక్ట్ చేశారు. చేసి నీ పేరేంటి, అప్పుడు మా అమ్మమ్మతో ఏంటి పాప బాగుంది కదా, ఎందుకు యాక్ట్ చేయబడుతున్నారంటే, లేదు కొంచెం ఇంట్లో కొంచెం కష్టం అన్న. సరే ఓకే అనేసారు. ఓకే అనేసి వెంటనే డ్రెస్ కాస్ట్యూమ్స్ నేనేమో సింపుల్గా ఒక గౌన్ వేసుకుని చాలా సింపుల్గా వెళ్ళాము. అక్కడ చూస్తే ఒక డాక్టర్ తోటి కూతురు అన్నప్పుడు చాలా రకరకాల డ్రెస్సులు వేసుకుని అంతా వేసుకుని జమ్ము నిలబెడితే డైలాగే రాలేదు, చిన్న ముక్క డైలాగు చెప్పలేదు. బాబా, ఎందుకంటే మన ఇంట్లో చూసి మనం ఉన్నది పెద్ద సెట్, ఫ్లోర్ అంతమంది ఉంటారు అని చూస్తే అసలు ఏమీ నోలేదు. అప్పుడు చెప్పారంటే, లక్ష్మిని చాలాసార్లు ట్రై చేసి, ఏంటి అందంగా ఉంటే సరిపోతుందా, వృద్ధులే ఈ పాప అన్న రేంజ్కి ఆమెకు కోపం వచ్చిన లెవెల్కి నేను జరుపుకున్నానంట. అప్పుడు మా అమ్మమ్మ అనుకున్నారు అంటే, మనకు అడ్వాన్స్ ఇచ్చారు, ఒక 1500 పేమెంట్ మాట్లాడింట, 1500. దాంట్లో 500 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చినట్టుంది. అయ్యో ఈ 500 రూపీస్ మళ్ళీ రిటర్న్ చేసి వెళ్ళిపోవాలేమో అనుకున్న ఒక సమయంలో మా అమ్మమ్మకి దేవుడి భక్తి ఎక్కువ. ఆమె దేవుడిని వేண்டுకుందా కొంతసేపట్లో అంతా అసిస్టెంట్ డైరెక్టర్, మ్యామ్ కొత్తది కదా, కొత్త పాప కదా అని చాక్లెట్ ఇస్తాను, అది ఇస్తాను ఇది ఇస్తాను చెప్పి ఏదో చెప్పినప్పటికీ ఏదో చెప్పడం స్టార్ట్ అయిపోయిన తర్వాత టక్కుని కొంచెం కరెక్ట్గా చేయడం స్టార్ట్ అయింది, కొంచెం పర్వాలేదు. అప్పుడు అది చేస్తుండగా శోభన్ బాబు అంకుల్ ఏం చేశారంటే, నెక్స్ట్ ఫిలిం ఆయన వేరే సినిమా ఒప్పుకున్నారు, పోతురాజు గారి కంపెనీ అని చెప్పేసి, అదే బలిదానం చెప్పేసి ఒక ఫిలిం. మన ఎస్ఏసి డైరెక్టర్ ఎవరు, మన విజయ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ డాడీ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు. ఆ సినిమాలో పాప కావాలంటే మాధవి శోభన్ బాబు పక్కన పాపన అంకుల్ రికమెండ్ చేశారంట, నీకు ఒక పాప ఉంది బాగా చేస్తుందంటే. నాకు ఆ సినిమాలో చెప్పారు. అప్పుడు ఫస్ట్ సినిమాలనే డేట్ క్లాష్ వేరే, బంధాలను బంధాలకి బలిదానంకి డేట్ ప్రాబ్లము, ఇక్కడ హాఫ్ డే అక్కడ హాఫ్ డే, అలా కొంచెం అప్పుడంతా తెలుగు మూవీస్ అంతా చెన్నైలోనే జరిగింది. అవును, అప్పుడు బలిదానం చేస్తున్నాను. ఆ టైంలోనే మాధవి శోభన్ బాబు అంతా నాకు మూవీ అయినప్పుడు చాక్లెట్స్ బాక్స్, బిస్కెట్స్ బాక్స్ అంతా గిఫ్ట్గా ఇచ్చారు, మంచిగా బాగా చూసుకున్నాను. దాని తర్వాత బలిదానం సాక్షి, తమిళ్లో సాక్షి, విజయకాంత్, కెప్టెన్ విజయకాంత్ అన్నారు కదా, ఆయన చేశారు సేమ్ బలిదానం రీమేక్. దానిలో వాళ్ళకి పాపగా చేశాను ఎస్ఎసి డైరెక్షన్. ఇలాగే చాలా సినిమా ఇలా ఇది చేయను మా ఫ్యామిలీ కొంచెం డెవలప్ అయింది అనమాట. షూటింగ్ తర్వాత ఇంకా ఇల్లు అమ్మలేదు, అమ్మేశారా? ఒక టైంలో నాకు షూటింగ్ డల్ అయిపోయింది, ఏదో ఏం తెలీదు, అది నాకు రీజన్ తెలీదు, అది అమ్మేశారు. 1.5 గ్రౌండ్ అది 90s లో, మళ్ళీ కాదు 90s లో అమ్మారు అది. అప్పుడు ఏదో 5.5 lakhs ఏమో అమ్మారు. ఇప్పుడు ఎన్ని కోటీలు ఇచ్చినా దొరకదు, అది పోయింది. సో ఇప్పుడు మళ్ళీ తీసుకున్నారా? అలా తీసుకోలేదు, ఫ్లాట్ తీసుకున్నారు. ఓకే. సో అలా ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగితే ఇన్ని సినిమాలు నేను చేశానా అనిపిస్తూ ఉంటుంది కదా మీకు. మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఆయన నా హస్బెండ్ ముస్లిం. ఓకే.